ఫ్రెండ్స్ అందరూ కలిసి ఏదైనా రిసార్ట్ కి వెళ్తే అక్కడ మనం చేసే ఫన్ అండ్ ఎంజాయ్మెంట్ వేరే లెవెల్లో ఉంటది కదా. మేము కూడా చాలా రోజుల నుంచి ఏదో ఒక రిసార్ట్ కి వెళ్దామని ప్లాన్ చేస్తున్నాం. అదే టైంలో మా ఫ్రెండ్ అయితే అన్నవరం దగ్గర ఒక రిసార్ట్ సజెస్ట్ చేశాడు. అందుకే ఎక్కడ లేట్ చేస్తే ప్లాన్ క్యాన్సిల్ అయిపోద్ది అని చెప్పి నెక్స్ట్ రోజే స్టార్ట్ అయిపోయాం. అన్నవరం దగ్గర ఎలాంటి ఒక రిసార్ట్ ఉందని చెప్పి మాకైతే ఇప్పటి వరకు తెలియదు. నాలాగే చాలా మందికి తెలిసి ఉండదు. అందుకనే ఈ వీడియోలో మీకు మొత్తం డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకు తెలిసి ఉండకపోవచ్చు కానీ అన్నవరంలో ఏదైనా మూవీ షూటింగ్ కానీ సెలబ్రిటీస్ కానీ వస్తే వాళ్ళు ఇక్కడే స్టే చేస్తారంట. అరే రే, ఇంకా రిసార్ట్ పేరు చెప్పలేదు కదా, అదే స్ప్రీ 1 రిసార్ట్స్ అండ్ కన్వెన్షన్స్. అన్నవరం హైవే మీదే ఉంటది ఈ రిసార్ట్. అండ్ అన్నవరం టెంపుల్ కి జస్ట్ 10 to 15 మినిట్స్ దూరంలోనే ఉంటుంది. అండ్ ఇక్కడ ఎంట్రెన్స్ లో చూసుకుంటే మనకు ఓల్డ్ థీమ్ లోని ఏదో రేకుల్ షెడ్ ఉంటది కదా, ఆ షెడ్ థీమ్ లోనైతే ఉంది. సో లోపలికి వెళ్ళగానే ఒక మంచి విలేజ్ వైబ్ అయితే వచ్చింది. దాంతో పాటు మా వాళ్ళు ఇక్కడ రిసెప్షన్ దగ్గర మాట్లాడుతూ ఇక్కడ ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయో డీటెయిల్ గా కొనుక్కొని రూమ్ కీస్ అయితే తీసేసుకున్నారు. మనం ఇప్పుడు వెళ్ళి రూమ్ చెక్ ఇన్ చేసేద్దాం పదండి. ఇంకా ఇక్కడ రూమ్స్ లోనైతే మనకి వెరైటీస్ ఉంటాయి. డీలక్స్ రూమ్, సూపర్ డీలక్స్ రూమ్స్ అండ్ సూట్ రూమ్స్ అయితే ఉంటాయి. లోపలికి వెళ్ళగానే రూమ్స్ అయితే చాలా చాలా బాగున్నాయి. మెయిన్ గా చాలా స్పేసియస్ గా ఉన్నాయి. మనమైతే చాలా కంఫర్టబుల్ గా ఉండొచ్చు. దాంతో పాటు ఇందు లోపల చాలా ఎమ్యూనిటీస్ కూడా ఉన్నాయి. ఇంకా బ్యాగులు రూమ్ లో పడేసి అలా బయటికి తిరుగుదామని చెప్పి వచ్చేసాం. ఇదేదో ప్రైవేట్ స్ట్రీట్ లో తిరుగుతున్నట్టు చాలా ప్లెజెంట్ గా ఉంది. అండ్ ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి మినీ పార్క్ అయితే అరేంజ్ చేశారు. పిల్లలు ఆడుకోవడానికి వెళ్తే పిల్లలను పక్కకు తోసేసి పులిహోరగా ఆడుకుంటున్నారు చూడండి. అక్కడ నుంచి అలా ముందుకు నడుచుకొని వస్తే ఇక్కడ మనకు ఒక కోడ్ కనిపించింది. ఈ కోడ్ పేరు ఎవరికైనా తెలిస్తే కింద కామెంట్స్ లో చెప్పండి. దాంతో పాటు పక్కనైతే చాలా రాబిట్స్ అయితే ఉన్నాయి. చూసారా ఎంత క్యూట్ గా ఉన్నాయో కదా. ఈ మధ్యన ఏ జంతువులతో ఫోటో పెట్టినా దాంతో ఏం స్పెషల్ ఉండేస్తున్నానని చెప్పి చాలా మంది అడిగేస్తున్నారు. అందుకే పెట్టడం తగ్గించేశాను. ఇంక ఇక్కడ నా బ్యాక్గ్రౌండ్ లో స్విమ్మింగ్ పూల్ చూసారా ఎంత బాగుందో కదా. చూస్తుంటే గోవా గుర్తొచ్చేస్తుంది కదా. గోవా రిసార్ట్స్ లో ఉండే ఆ స్టైల్లో కట్టేశారు. మరి ఆ స్విమ్మింగ్ పూల్ సంగతి తర్వాత చూద్దాంలే గానీ ఫస్ట్ అయితే బాగా ఆకలేసేస్తుంది. ఫుడ్ సంగతి చూద్దాం పదండి. ఇక్కడ ఈ రిసార్ట్ లోనే రెస్టారెంట్ కూడా అవైలబుల్ ఉంటుంది. లోపల అంబియన్స్ కూడా చాలా బాగుంటుంది. ఇంకెక్కడికి వెళ్ళినా సరే ఇలాంటి ఒక బ్యాచ్ ఉంటారు కదా, వీళ్ళు ఫోటోలు కావాలి మాత్రం అస్సలు ఆగదు. ఏం స్టిల్ ఇస్తున్నావురా బాబు, ఒక ఫోటోగ్రాఫర్ ఒక మోడల్ సరిపోయారు. సరే ఇంకా ఫుడ్ విషయంలోకి వస్తే మా వాళ్ళు ముందే ఆర్డర్ చెప్పేశారు. ఆ ఆర్డర్ అయితే వచ్చేసింది. ఇందులో చికెన్ కర్రీ, బిర్యానీస్, పలావ్స్ ఇవన్నీ ఉన్నాయి. ఏవో స్టార్టర్స్ కూడా చెప్పారు. ఇదేం చేస్తున్నాడు ఇక్కడ, ఆ ముద్దెట్టుకుని చాలే కానీ ప్లేట్లు వేసే. ఇంకా ప్లేట్లోని వేడివేడిగా పలావ్, బిర్యానీ వేసుకొని ఆ చికెన్ కర్రీ కలుపుకొని తింటే టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది. ఇంకా మేము నాన్ వెజ్ ఎంజాయ్ చేస్తుంటే ప్రతి గ్యాంగ్ లో ఉన్నట్టే మా గ్యాంగ్ లో కూడా ఆ రోజు నాన్ వెజ్ తిన్నాడు ఒకడు ఉన్నాడు. మేము తింటుంటే టెంప్ట్ అవుతాడు గానీ తినలేని పరిస్థితి. ఏం చేస్తాం, అందుకే మేము బిర్యానీస్ కుమ్మేస్తుంటే మా ఓడు వైట్ రైస్, పప్పు, అప్పడాలు తిన్నాడు. సర్లే ఇంకా ఫుల్ గా తినేసిన తర్వాత కాసేపు స్విమ్మింగ్ పూల్ లో దూకి ఇటు తిరిగి అటు తిరిగి గట్టిగా ఆటలాడుకుంటూ కాసేపు టైం పాస్ చేసేసాం. ఇంకాసేపు తర్వాత ఫ్రెష్ అయ్యి మా ఓడు టెంపుల్ కి వెళ్దామంటే స్టార్ట్ అయ్యాం. ఇక్కడ నైట్ వ్యూ అయితే చాలా బాగుంది లైట్లు వేసిన తర్వాత. ఇప్పుడు దాకా చూడలేదు కానీ ఇక్కడ ఏదో స్నో హౌస్ లాగా చాలా బాగుంది. ఇంకా అలా రిసెప్షన్ దగ్గరికి వెళ్ళి టెంపుల్ కి వెళ్దాం అనుకుంటున్నాం అంటే ఒక కార్ అయితే అరేంజ్ చేశారు. ఒక జస్ట్ 15 మినిట్స్ లోనైతే టెంపుల్ దగ్గరికి వచ్చేసాం. ఫ్రెండ్స్ తో కలిసి ట్రిప్లు, రిసార్ట్ లో ఎంజాయ్మెంటే కాకుండా ఇలా టెంపుల్స్ కి వచ్చి డివోషనల్ టైం స్పెండ్ చేసినా మనసుకి చాలా బాగా అనిపిస్తుంది కదా. ఇంకా లోపలికి వెళ్ళి దేవుడిని మనస్ఫూర్తిగా దండం పెట్టేసుకొని బయటికి అయితే వచ్చేసాం. ఇంకా బయటకు వచ్చిన తర్వాత అలా ప్రసాదం కౌంటర్ దగ్గర వెళ్ళిపోతుండాలి. ఈలోగా మా ఇంకొక ఫ్రెండ్ వెళ్ళి ఎన్ని పొట్లాల ప్రసాదం పట్టుకుని వచ్చాడు చూడండి. మా ఓడు సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ లేండి, ఏ పనైనా ఫాస్ట్ గానే చేస్తాడు. ఇంక ఈ అన్నవరం స్వామి ప్రసాదం గురించి ప్రత్యేకంగా చెప్పేదే ఉంది. ఇస్తిరాకుని అలా ఓపెన్ చేసి అందులో ఉన్న ప్రసాదాన్ని అలా తింటే ఆహా అద్భుతంగా ఉంటది. ఈ అన్నవరం ప్రసాదం అంటే నాకు చాలా చాలా ఇష్టం. మీలో ఎంతమందికి ఈ ప్రసాదం ఇష్టం కింద కామెంట్స్ లో చెప్పండి. మేము అక్కడ తినేసిన తర్వాత కొన్ని పొట్లాలు ఇంటికి కూడా పట్టుకొని వచ్చేసాం. అండ్ రిటర్న్ అవుతున్నప్పటికీ ఇక్కడైతే ఓపెన్ థియేటర్ లోనే ఏదో సినిమా అయితే వేశారు. సో మేమందరం కలిసి టైం స్పెండ్ చేద్దాం అని చెప్పి సినిమా థియేటర్ దగ్గరికి వచ్చేసాం. అండ్ మా కొన్ని స్నాక్స్ కూడా ఆర్డర్ చేశాడు. అలా ఫ్రెండ్స్ అందరం కూర్చొని సినిమా చూస్తూ కబుర్లు చెప్పుకుంటూ సరదాగా స్నాక్స్ తింటుంటే చాలా చాలా బాగా అనిపించింది. ఇంతలో మా వాళ్ళు అలా కూర్చొని సినిమా చూడడం ఎందుకని చెప్పేసి స్క్రీన్ లోని సాంగ్స్ పెట్టుకొని అలా డాన్స్ చేసి ఫుల్ గా ఎంజాయ్ చేసేసారు. ఇంకా డిన్నర్ విషయంలోకి వస్తే మేము ఆల్రెడీ స్నాక్స్ ఎక్కువ తిన్నాం కాబట్టి ఎక్కువ ఐటమ్స్ అయితే చెప్పలేదు. జస్ట్ ఒక చికెన్ ఫ్రైడ్ రైస్ అండ్ ఒక స్టార్టర్ అయితే చెప్పాం. ఫ్రైడ్ రైస్ టేస్ట్ అయితే బాగుంది. ఇంకా మావాడు వెజిటేరియన్ కదా, పుల్కా విత్ ఏదో వెజ్ కర్రీ చెప్పాడు, అదైతే లాగిచ్చేసాడు మావాడు. ఇంకా ఫుడ్ గట్టిగా తినేసిన తర్వాత రూమ్ కి వెళ్ళి పడుకొని పోయాం. తర్వాత రోజు మార్నింగ్ చూస్తే సన్ రైజ్ అయిపోయింది. వ్యూ కూడా చాలా చాలా బాగుంది. అండ్ ఇక్కడ ఓపెన్ సీటింగ్ వ్యూ అయితే అద్దిరిపోయింది. దాంతో పాటు ఇక్కడ రూమ్స్ అయితే ఎలా ఉంటాయి, ఒక కాలనీ లాగా చాలా బాగుంటది. అండ్ నైట్ మీరు కరెక్ట్ గా చూసారో లేదో ఇదైతే ఓపెన్ థియేటర్ అన్నమాట. ముందు స్క్రీన్ ఉంటది, వెనకట్లాగా సీటింగ్ అయితే ఉంటది. దాంతో పాటు ఇక్కడ ఓపెన్ జిమ్ కూడా ఉంటది. ఈ పాక కింద చూసారా జిమ్ ఎక్విప్మెంట్స్ ఎలా ఉన్నాయో. నేనైతే పెద్ద పుడింగ్ లాగా లోపలికి వెళ్ళేసి అలా జిమ్ చేసేద్దామని ట్రై చేశాను. ఒక్క నిమిషం ఏ జాయింట్లు ఎటు వెళ్ళిపోతాయో భయం వేసింది. ఇంకా జిమ్ చేస్తుంటే నాకు ఎదురు ఏదో కనిపించింది. ఆ చెట్టుకి వెళ్ళి చూస్తే సపోటా పళ్ళు ఉన్నాయి. ఎందుకులే ఇప్పుడు తెంపడం అని చెప్పి ముద్దు పెట్టి వదిలేసి నా జిమ్ నేను కంటిన్యూ చేశాను. చాలే ఎక్కువ చేస్తే ఈ రోజు సన్నం అయిపోయేలా ఉన్నాను. ఇంకా బ్రేక్ఫాస్ట్ చేయడానికి మళ్ళీ రెస్టారెంట్ లోకి అయితే వచ్చేసాం. ఇక్కడైతే మనకి ఫ్రూట్స్, ఓట్స్, బ్రెడ్, జాము, ఎగ్స్, ఇడ్లీ, వడ ఇవన్నీ చాలా ఐటమ్స్ ఉన్నాయి. ఇక్కడ ఎవరికి ఏం వస్తే అది తినొచ్చు. నేనైతే 2 ఇడ్లీలు, ఒక బాయిల్డ్ ఎగ్ తీసుకున్నాను. బాయిల్డ్ ఎగ్ ఒకేసారి కొరికేయడం వల్ల వేడిగా ఉంది, నోరు కాలింది. మనకి నోరు కాల్చుకోవడం పెద్ద కొత్త ఏం కదా, అందుకే లైట్ తీసుకున్నాను నేను కూడా. అండ్ ఇక్కడ మెయిన్ మీకు చెప్పడమే మర్చిపోయాను, పెళ్లిలు గానీ ఫంక్షన్స్ గానీ చేసుకోవడానికి వీళ్ళ దగ్గర పెద్ద కన్వెన్షన్ హాల్సే ఉన్నాయి. అసలు ఈ హాల్ చూసారా ఎంత పెద్దగా ఉందో, దగ్గర 1000 మందికి సరిపోతుందంట. అంతేకాకుండా చిన్న ఫంక్షన్ హాల్స్ కూడా ఉన్నాయి. ఫంక్షన్ 100 మందితో చేసుకోవాలనుకున్నా, 1000 మందితో చేసుకోవాలనుకున్నా వీళ్ళ దగ్గర డిఫరెంట్ ఫంక్షన్ హాల్స్ అయితే ఉన్నాయి. సో రిసార్ట్ అయితే చాలా బాగుంది. దానికి తోడు కన్వెన్షన్స్ కూడా అద్దిరిపోయాయి. మీలో ఎవరికైనా హెల్ప్ అవుతుంది
వస్తుంది. మిగతా డీటెయిల్స్ ఏమైనా కావాలనుకున్నా, బుకింగ్స్ చేసుకోవాలనుకున్నా స్క్రీన్ మీద వాళ్ళ నంబర్ మెన్షన్ చేస్తున్నాను, డైరెక్ట్ గా కాంటాక్ట్ చేసేయండి. ఇంకా మేమైతే లాస్ట్ అండ్ ఫైనల్ టైం స్విమ్మింగ్ పూల్ లో దూకి రచ్చ చేసి ఫుల్ గా ఎంజాయ్ చేసేసాం. తర్వాత నీట్ గా రూమ్ కి వెళ్ళి మళ్ళీ స్నానం చేసి రెడీ అయ్యి అక్కడ నుంచి చెక్అౌట్ చేసేసాం. అసలు నిజంగా ఫ్రెండ్స్ తో ఇలా బయటికి వెళ్తే మాత్రం ఏదో తెలియని హ్యాపీనెస్ ఉంటది. టెన్షన్స్ అన్ని మర్చిపోయి మనస్ఫూర్తిగా ఎంజాయ్ చేస్తాం. మంత్కి ఒకసారైనా ఇలా వెళ్ళాలనిపిస్తూ ఉంటది. ఇంకా రిటర్న్ అవుతున్నప్పుడు మా వాళ్ళు చూడండి ఎలా పడుకొని ఉన్నారు. ఇంతకీ మీరెవరితో ఇలా బయటికి వెళ్ళి టైం స్పెండ్ చేసి ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళని కింద కామెంట్స్ లో మెన్షన్ చేయండి. అండ్ టైం ఉన్నప్పుడు తప్పకుండా ఒకసారి ప్లాన్ చేసుకోండి. చేస్ గైస్.